సెప్టెంబర్ 29 సోమవారం రోజున సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. బ్రాహ్మణ పురోహితుల నిర్ణయం మేరకు హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బతుకమ్మ ఆడుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో మున్సిపల్ సిబ్బంది, అఖిలపక్ష నాయకులు, పోలీసులు కలిసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు దగ్గరుండి ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ కౌన్సిలర్లు, అఖిలపక్ష నాయకులు బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక. అందరూ ఐక్యంగా పాల్గొని ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఎల్లమ్మ చెరువుకు వచ్చే మహిళలు ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఏసీపీ సదానందన్ తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు పోలీసులు మరియు పురపాలక శాఖ సమన్వయంతో ఈ చర్యలు చేపట్టామని అన్నారు. ఎల్లమ్మ చెరువుకు వచ్చే వాహనదారులు తమ వాహనాలను రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద పశువుల అంగడి స్థలంలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపివేయరాదు. పార్కింగ్ ప్రాంతాలకు వచ్చే వాహనాలు 80 నుంచి ఇటు మీదుగా సింగిల్ లైన్గా వెళ్లేలా మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. మల్లె చెట్టు నుంచి ఎల్లమ్మ చెరువుకు ఎటువంటి వాహనాలకు ప్రవేశం ఉండదని అన్నారు. బతుకమ్మలతో పాటు వచ్చే మహిళలు మరియు ప్రజలకు కాలినడకన మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. వాహనాలను పార్కింగ్ చేసిన తర్వాత రద్దీ తగ్గిన తర్వాతే పట్టణంలోకి తిరిగి అనుమతిస్తామని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు గౌరవెల్లి జనగామ మార్గం లేదా బొడిగపల్లె పందిళ్ల మార్గం ద్వారా హుస్నాబాద్ చేరుకోవలసి ఉంటుంది. బతుకమ్మ పండుగలో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వాహనాలు నిర్ణయించిన స్థలంలోనే పార్కు చేయాలని కోరారు. రోడ్లపై వాహనాలను ఆపడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అందువల్ల అందరూ సహకరించాలని ఏసీపీ సదానందం కోరారు. సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహించబడుతుంది హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు దగ్గర రేపు సాయంత్రం. అట్లాగే రేపు సాయంత్రం పల్లె చెరువు కూడా సద్దుల బతుకమ్మ నిర్వహించబడుతుంది. హుస్నాబాద్ ఉండేటువంటి సోదరులు సోదరిమణులు పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ అన్ని మున్సిపాలు, మన మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇక్కడ ఎల్లమ్మ చెరువు దగ్గర పల్లె చెరువు దగ్గర చాలా ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు చేయించారు. మీరు అందరూ వచ్చి సంతోషంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ నీళ్ళు ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండదు. పోలీసు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ ఉంటారు. జాగ్రత్తగా సద్దుల బతుకమ్మ మన కన్నుల పండుగ మనం నిర్వహించుకున్నాం. లైట్లు ఇట్లా అన్నీ పెట్టుకోవడం జరిగింది. రేపే సద్దుల బతుకమ్మ అందరూ మీరు వచ్చి జరుపుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాం. గౌరవ మంత్రివర్యులు బీసీ రవాణా శాఖ మంత్రులు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్, అక్షయ కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారం మరి రేపు 29/9/2025 సోమవారం రోజు మరి హుస్నాబాద్ పట్టణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. దానికి మరి ఎల్లమ్మ కట్ట పైన మరి ఎప్పటికీ తరతరాల నుండి ఆనవాయితీగా మరి ఇక్కడనే దాదాపు 10 నుంచి 20 వేల మంది ఘనంగా జరుపుకునే ఈ పండుగ ఏర్పాట్ల గురించి మేము ఇక్కడికి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి దీన్ని ఎల్లమ్మ కట్టకు సంబంధించి ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతా మనం మొత్తం చదువులు చేసి అదేవిధంగా లైటింగ్స్ ఏర్పాట్లు, డీజేసం సంబంధించి అన్ని ఇతరత్ర ఏర్పాట్లు అన్నీ మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మరి రామలీల కార్యక్రమం దసరా రోజు కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ చకచకా జరిగిపోతున్నాయి. మరి ఏదైతే ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచుల ప్రకృతితోటి పూజించే మరి బతుకమ్మ పండుగ అనేది ఘనంగా జరుపుకుంటారు కాబట్టి మరి అట్టి ఏర్పాట్లను మేము చేసి మరి వారికి అన్ని సౌకర్యాలను, మహిళలకు అన్ని సౌకర్యాలను కల్పించేసి మరి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. తర్వాత వారి ఆదేశాల మేరకు మరి హుస్నాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో కమిషనర్ గారు మరి పూర్తి స్థాయిలో పనులను బతుకమ్మ, దసరా, రామలీల కార్యక్రమానికి మరి అన్ని పనులను వేగంగా చేయడం జరుగుతుంది. మరి బతుకమ్మ పండుగ మహిళా సోదరిమణులు మరి భక్తి శ్రద్ధలతోటి ప్రకృతి మరి పూలతోటి మరి బతుకమ్మను తెచ్చుకొని మరి బతుకమ్మ ఎల్లమ్మ చెరువు కట్టకు వచ్చి పల్లె చెరువుకు వచ్చి మహిళలందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే మన సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారికి మరియు హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు.
ఈరోజు హుస్నాబాద్ మన ఎల్లమ్మ చెరువు కట్ట మీద మంత్రివర్యులు మన పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు ఇవాళ వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుంది. మంచి పనులు జరుగుతున్నాయి. రేపు కూడా దేవుడు సహకరిస్తే వాతావరణం ఇట్లుంటే ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. మంత్రివర్యులు మన పొన్నం వదినే ప్రభాకర్ అన్న మంత్రివర్యులు వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడనే రేపు బతుకమ్మ సంబరాలు కూడా ఇక్కడనే జరుపుకుంటారు. ఇక్కడికే రావడం జరుగుతుంది. మరి హుస్నాబాద్ పట్టణ ప్రజలు అందరూ నిన్న మొన్న ఎల్లుండి మంగళవారం అనుకున్నారు, కానీ రేపే 29 సోమవారం రోజు హుస్నాబాద్ సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని వాళ్ళ పొద్దున్నే హుస్నాబాద్లో మన టామ్ చేయడం జరిగింది. మున్సిపల్ తరఫున అందరూ రేపు సద్దుల బతుకమ్మ మంచిగా జరుపుకోవాలని ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఇటు బతుకమ్మ పండుగకు సంబంధించి బందోబస్తును గౌరవ హుస్నాబాద్ ఏసీపీ గారు మరియు హుస్నాబాద్ రూరల్ సిఐ గారి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. మనం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద రేపు అనగా 29th రోజు సోమవారం రోజున మనం ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకోబోతున్నాం. దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా పోలీస్ శాఖ కూడా ప్రజాప్రతినిధులు కూడా అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళల పండుగ కాబట్టి మహిళల సౌకర్యార్థం మనం ఈసారి 2 పార్కింగ్ ప్లేస్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒక పార్కింగ్ ప్లేసు, మరియు మహిళల ఎవరైతే కొంతమంది అక్కడికి కాలినక్కడ రాలేని వారు వెహికల్స్లో వచ్చే వారికి ముఖ్యంగా ఉద్దేశించి మనం పశువుల అంగడి స్థలంలో మనం ఈసారి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పార్కింగ్ వచ్చే వాహనదారులు అందరూ కూడా తమ ఎక్కడైతే పార్కింగ్ కేటాయించినామో అక్కడి వాళ్ళు చేరుకున్న తర్వాత బయటకు దిగి ఆ ఎల్లమ్మ చెరువు వద్దకు చేరుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమైనా వాళ్ళు వెహికల్స్ను రద్దీ జరిగిన తర్వాతనే మనం బయటికి అలౌ చేయడం జరుగుతుంది. ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా కానీ అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఇది గుడిగపల్లి రూట్లో జనగామ రూట్ నుంచి కానీ లేకపోతే పందిల రూట్లో కానీ ఎగ్జిట్ కావాలి. దయచేసి దీనికి అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే బయటికి మన రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ జరిగి ముఖ్యంగా ఈ మహిళల పండుగ కాబట్టి మహిళలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాలినడకన వచ్చే మహిళలందరూ కూడా మల్లె చెట్టు చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్ళాలి. వారికి మన రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద కూడా పార్కింగ్ ఉన్నది. అదేవిధంగా ఈ 80 నుంచి వచ్చే వెహికల్స్ అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో సింగిల్ లైన్లో రావాలి. ఈ దసరా పండుగ బతుకమ్మ పండుగ ముఖ్యంగా మహిళల పండుగ కాబట్టి అందరూ కూడా చాలా వరకు ఆభరణాలు ధరించి వస్తారు. తర్వాత చిన్నపిల్లలతో రావడం జరుగుతుంది ఎల్లమ్మ చెరువు వద్దకి. ఎల్లమ్మ చెరువులో ఈసారి మా మత్తడి పడ్డది కాబట్టి ఎక్కువ చెరువు అనేది బాగా లోతుగా ఉంది. దయచేసి చెరువు వద్దకు ఎవరిని కూడా అలో లేదు కాబట్టి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమైన విజ్ఞప్తి. అదేవిధంగా మా పోలీస్ శాఖ నుంచి సి టీమ్స్ కానీ తర్వాత ఇతర మఫ్టీలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా గస్తీలో ఉంటూ నిరంతరం గస్తీ కాస్తూ ఉంటారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు డైరెక్ట్ రూపంలో కానీ అక్కడ నియర్ బై మీకు అందుబాటులో ఉంటారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ డయాస్ ఉంటుంది కావచ్చు, అక్కడికి వచ్చి మీకు తెలుపగలరు. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్వీయ క్రమశిక్షణతో పాటు వెహికల్స్ని ఒక క్రమ పద్ధతిలో మీరు కేటాయించిన స్థలంలో పెట్టుకుంటే ఈ మన బతుకమ్మ పండుగ అనేది మనం ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటాం. మహిళలందరికీ కూడా మనం అవసరంగా కలగకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఎవరికి వారు స్వయంగా దీనికి సహకరించి ఈ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకున్నట్టుగా చేయాలి. మరొకసారి హుస్నాబాద్ పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు.